వెల్కమ్ టు వా వైష్ణవి. సో తమ్నేల్ చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది, ఎస్ ఐ యామ్ రెడీ ఫర్ మై వర్క్. సో ప్రస్తుతానికి నాకని చెప్పట్లేదు, బట్ ఎవరైనా సరే వెన్ దే వాంట్ టు గెట్ ఇన్ టు దిస్ ఇండస్ట్రీ ఆర్ ఈ వర్క్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు కొన్ని బేసిక్ ప్రికాషన్స్, కొన్ని గెట్ రెడీస్ అనేది, ప్రిపరేషన్స్ అనేవి చాలా మస్ట్ ఉంటాయి. సో మీ బీయింగ్ ఒక స్టేజ్ అయిన తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక మదర్హుడ్, ఒక డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టమ్ మదర్ లాగా మీ అందరూ చూసారు నా జర్నీ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎలా అయింది అని. బట్ ఇప్పుడు మళ్ళీ నేను వర్క్ స్టార్ట్ చేయాలి అంటే ఇలా కాదు, నేను బ్యాక్ మళ్ళీ అలా అవ్వాలి. సో ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ కొన్ని అప్పట్లో బేసిక్గా మెగన్ వచ్చిన కొత్తలో నేను పట్టించుకుంది ఎక్కువ లేదు, బట్ తర్వాత టైం పాస్ అవుతుంది కదా. సో వీ ఆల్సో హ్యావ్ టు గెట్ రియలైజ్డ్, లేదు ఇది కాదు, వీ హ్యావ్ టు గెట్ సీరియస్ అబౌట్ అవర్ ఫ్యూచర్ అని. సో నేను డిసైడ్ అయ్యి కొన్ని మిస్టేక్స్ నేను చేసినవి, నేను అప్పుడు నేను పట్టించుకోవడం మొదలు పెట్టాను అనమాట. స్టార్ట్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకోలేదు, అప్పుడే ఎందుకు లైక్ కొన్ని రోజులు అయిన తర్వాత చేద్దామనేసి మీతో చెప్పలేదు. సో ఇప్పుడు నాకు టైం దగ్గరకు వెళ్ళే కొద్దీ ఐ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ హియర్ టు దేర్ అగైన్. సో దానికోసం నేను అసలు ఏమేమి చేస్తాను, అసలు ఏమేమి కావాలి, ఈవెన్ నాకనే కాదు జనరల్ పోస్ట్ పార్టమ్ మదర్స్ అందరూ కూడా ఈ కేర్ తీసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో బ్యాక్ వెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకుంటే, యాక్టింగ్ ఫీల్డ్ చూస్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు కూడా ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు. సో మేజర్గా దీనికి కావాల్సిన పర్ఫెక్షన్స్ ఏంటి అంటే మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, బ్యూటీ అండ్ ఇంకా చాలా ఉంటాయి, కానీ ఈ 3 అనేవి మాత్రం మస్ట్. మెంటల్ హెల్త్ ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఫేస్లో గ్లో కనిపిస్తుంది. అండ్ ఆల్సో యూ కెన్ ఫోకస్ మోర్ ఆన్ ది వర్క్. ఫిజికల్ హెల్త్ ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఉండాలి, తెలిసిందే కదా, ఆబ్వియస్లీ పర్ఫెక్ట్ ఉండాలి, స్లిమ్గా ఉండాలి కాదు, పర్ఫెక్ట్గా ఉండాలి. అండ్ థర్డ్ ఈజ్ బ్యూటీ కాన్షియస్. స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, ఇదంతా డెఫినెట్గా పర్ఫెక్ట్కి మించి ఉండాలి. సో నాకు ఆబ్వియస్లీ పోస్ట్ పార్టమ్ అనగానే ప్రతి ఒక్కరికి స్కిన్ డ్యామేజ్ అవుతుంది, హెయిర్ ఫాల్, హెయిర్ లైక్ లిటరలీ ఎక్కడ చూసినా ఈ తాతాలు వచ్చిన దగ్గర నుంచి జుట్టు పోతూనే ఉంది. జుట్టు అనగానే వాడు వచ్చేసాడు. సో హెయిర్ ఫాల్ని మస్ట్ కంట్రోల్ చేయాలి. అండ్ హెయిర్ గ్రోత్ ఉండాలి ఫస్ట్. అమ్మాయి అంటే ఎంత ఎక్కువ హెయిర్ ఉంటే, ఎంత జుట్టు ఒత్తుగా ఉంటే అంత అందంగా ఉంటుంది. ఎందుకంటే హెయిర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్. అది కాపాడుకోవాలి. బేసిక్గా మనకి ఈ టైంలో అది కాపాడుకోవడం అనేది జరగదు లేడీస్కి, కాబట్టి దానికోసం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. లాస్ట్ నేను కొన్ని సెషన్స్ తీసుకున్నాను అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, ప్లస్ హెయిర్ రీగ్రోత్ అవ్వడానికి కోసం అని చెప్పేసి. సెకండ్ థింగ్ వచ్చేసి స్కిన్ చాలా రకాల హార్మోనల్ చేంజెస్ వల్ల లోపల బాడీ చాలా చేంజ్ అయిపోతుంది. కాబట్టి అది ఆబ్వియస్లీ మన లేడీస్కి పైన కనిపించేస్తుంది, అది మనం దాచిపెట్టలేము. కానీ దాచకుండా దాన్ని మార్చుకునే ఆప్షన్ ఉంది. కొన్ని అంటే ఇంత సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి కొన్ని మనము మొన్నటిదాకా అంటే నేను బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్నాను కాబట్టి ఐ వాజంట్ ఏబుల్ టు టేక్ ఎనీ కేర్, ఎటువంటి కానివ్వండి ఏం తీసుకోవడానికి లేకుండా ఉంది. బట్ ఇప్పుడు కొంచెం గ్రాడ్యువల్గా మెగన్ ఫీడింగ్ అనేది ఆగిపోయింది కాబట్టి ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఇప్పటి నుంచి నేను నా మెడికేషన్స్, నా లైక్ కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్ అవి స్టార్ట్ చేస్తే నాతో పాటు ఎవరికైతే బ్రెస్ట్ ఫీడింగ్ అయిపోయిందో మదర్స్ వాళ్ళందరూ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్లీ. సో దట్ గివ్స్ అ కాన్ఫిడెన్స్ ఇన్ అస్, ఎస్ వీ కెన్ మేక్ ఇట్. ఏదైనా సరే, ఎంత టఫ్ టాస్క్ అయినా సరే, ఆ కాన్ఫిడెన్స్లో మనకి రావాలి అంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి. మనల్ని చూసినప్పుడు ఆ ఫీలింగ్ మనకి రావాలి. సో నేను వీటన్నిటి కోసం ఒక పాపులర్ అని చెప్పాలి, ఐ షుడెంట్ నేమ్ ఇట్, ఒక పాపులర్ అందరికీ చాలా, ఇన్ఫ్యాక్ట్ రీసెంట్ టైమ్స్లో అయితే చాలా మూవీస్లో కూడా చూసాను నేను. సో అలాంటి ఒక ప్లేస్కి వెళ్ళి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో ఎందుకు చెప్పలేదని అంటే, ఎందుకు నమ్మాలి, ఎందుకు అసలు అంటే నమ్మకం మనకి కూడా ఉండదు కదా, అందుకని చెప్పలేదు. బట్ ఓవర్ 3 సెషన్స్ అయింది, 4 సెషన్స్ అయింది. చూసిన తర్వాత నాకు ఓకే నమ్మకం వచ్చింది. సో ఓకే నాకు నమ్మకం వచ్చింది కాబట్టి అందుకని ఇప్పుడు సరే మీతో చెప్దామని చెప్పేసి దీని గురించి చెప్తున్నాను. సో ఇప్పుడు నాకు ఒక సెషన్ ఉందన్నమాట స్కిన్కి అండ్ హెయిర్కి సంబంధించింది. ఎవరైతే ఫాలో అవ్వాలి అని అనుకుంటున్నారో జెంట్స్ ఆల్సో క్యాన్ గో దేర్, మేక్ యువర్ సెల్ఫ్ పర్ఫెక్ట్. బట్ లేడీస్కి మాత్రం లేట్ అస్సలు చేయకండి. బై ద వే నేను తీసుకునే ట్రీట్మెంట్ కానివ్వండి, ఏదైతే ప్రొసీజర్ ఉందో అదంతా డర్మటాలజిస్ట్ దగ్గరుండి మరి
కేర్ తీసుకుంటారు కాబట్టి మనకి మన పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఇప్పుడు నేను నా సెషన్ టైం అయింది. సో ఐ యామ్ హియర్. ఇది నేను ఫస్ట్ నేను మీతో షేర్ చేసుకోవడం ఫస్ట్ టైం అయిండొచ్చు, బట్ ఇది మీ అందరికీ తెలిసిన ప్లేస్ హెచ్కే పర్మనెంట్ మేకప్. ఇది మన కుకట్పల్లిలో ఉన్న బ్రాంచ్. యాక్చువల్లీ ఇది నాకు దుర్గా చెప్పింది. దుర్గా లాస్ట్ ఇయర్ నుంచి కంటిన్యూస్గా ఫాలోఅప్ అవుతూ ఉంది. తను నాకు సజెస్ట్ చేస్తే ఫస్ట్ టైం వచ్చాను అనమాట. బట్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ హాయ్. సో సెషన్ నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ బాగోదు కదా అని వీడియో కట్ చేశాను. ఇప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, రెగ్యులర్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు డెర్మటాలజిస్ట్ని మీట్ అవుతాను అనమాట. బట్ ఈరోజు హర్షిత గారు ఉన్నారు. లైక్ ఆవిడని మీట్ అవుదామని అనుకున్నాను. సో దట్ నాతో చాలా రోజుల తర్వాత మాట్లాడే ఛాన్స్, ఇలా ఆల్సో మీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు కదా అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఆవిడని వెళ్ళి మీట్ అవుదాం. కమ్, షీఈస్ హియర్. కమ్. హలో. Hello. Hi, I'm good. How are you? I'm good. సో ఫస్ట్ మైక్ తీసుకోవాలి. మండేటరీ, ఇది కంపల్సరీ. సో బై ద వే, నేను ఈరోజు వ్లాగ్ తీసుకుంటున్నాను ఇక్కడ క్లినిక్లో. అండ్ మీ అందరికీ తెలుసు, నేను ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు, హర్షిత గారు. అంత పాపులర్ కూడా కాదు, ప్లీజ్ ఇంట్రడ్యూస్. లేదు, ఇన్ఫ్యాక్ట్ అందరికీ తెలుసు మీరు. సో ఈరోజు నేను సెషన్కి వచ్చాను. యాక్చువల్లీ మీరు ఉన్నారని తెలిసి వై నాట్ హ్యావింగ్ ఎ కాన్వర్సేషన్ అని అనిపించింది. అందుకని మా వ్యూవర్స్ కూడా చూస్తారు కదా అని చెప్పేసి. సో how are you and everything? I'm good. You have to tell me, how are you? Sessions ఎట్లా అవుతున్నాయి? Do you see the changes? Sessions is like amazing. Change over అయితే ఉంది నిజంగా. I'm really happy after that. Great. సో మెయిన్ థింగ్ ఏంటంటే, దాన్ని మనం అలానే కంటిన్యూ చేయాలి. రిజల్ట్ వచ్చింది అనగానే చాలా మంది ఓకే వచ్చేసింది కదా అని చెప్పేసి మానేస్తారు. సో మళ్ళీ అది ఫస్ట్కి వచ్చేస్తుంది. సో అది కంటిన్యూ చేస్తున్నాను నేను. బట్ యూఆర్ కమింగ్ రెగ్యులర్లీ, సో ఐఎమ్ ఆల్సో హ్యాపీ. సో ఒక చిన్నది ఇంకొకటి, మనది ఫస్ట్లో టెస్ట్ చేశారు కదా, స్కిన్ టెస్ట్ అండ్ స్కాల్ప్ హెయిర్ ఫాల్ టెస్ట్. అది ఒకసారి మళ్ళీ చూద్దామా, అంటే వ్యూవర్స్ కోసం కూడా. సో ఈ స్కిన్ టెస్ట్ ఏంటంటే, బేసిక్గా మనకి స్కిన్ అవుటర్ లేయర్ మాత్రమే కళ్ళకి కనిపిస్తుంది. ఈ టెస్ట్లో మన డీప్ లేయర్స్లో ఏంటి ప్రాబ్లం అనేది తెలియడం ద్వారా ఆ ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్కి మనకి సొల్యూషన్ ఇస్తారనమాట. కొన్ని ఎలా ఉంటాయి అని అంటే, అవుటర్ లేయర్లో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ లైక్ నాట్ ద ఫైనల్ ఇది. సో ఓన్లీ వన్స్ యూ యాక్చువల్లీ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్నర్ లేయర్స్లో కూడా, సో దాట్ ఈస్ వెన్ మనకి ఇంకా బాగా మనం ట్రీట్మెంట్ని డిజైన్ చేసుకోవచ్చు. సో యూజువలీ స్కిన్ టెస్ట్లు, హెయిర్ టెస్ట్ ఎందుకు చేసుకుంటాము అని అంటే, నార్మల్గా స్కిన్ ఎప్పుడైతే అసలు మన స్కిన్లో ఏమవుతుంది, ప్రాబ్లం ఏంటో అని మనకి ప్రాపర్గా అర్థమైతేనే దానికి ఏం చేయాలి అనేది మనకి తెలుస్తుంది. సో అందుకే హెయిర్కి కూడా మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వైటమిన్ టెస్ట్లు అవన్నీ కూడా చేసుకోండి, బ్లడ్ టెస్ట్ చేసుకోండి అని చెప్పింది. ఎందుకంటే సో వీటన్నిటికీ ఓన్లీ ఒక సింగిల్ రీజన్ అని ఉండదు అనమాట. దెర్ కెన్ బి లైక్ మల్టిపుల్ రీజన్స్. సో అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకొని, ఆ రూట్ కాజ్ తెలుసుకున్న తర్వాత దాన్ని అడ్రస్ చేయాలి. లేదు అని అంటే ఏదో ఉంది, ఓకే ఒక సీరం మనం కొనుక్కున్నాం, ఆ సీరం యూస్ చేస్తూ ఉన్నాము, సో దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో అండర్స్టాండింగ్ ద రూట్ కాజ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. కూల్, దెన్ లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో ఈ సెషన్ నా ఫేవరెట్ సెషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సెషన్ జరుగుతున్న ప్రతిసారి నేను చాలా రిలాక్స్ అవుతాను, చాలా సూతింగ్గా అనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇందులో ఎటువంటి పెయిన్ ఉండదు. సో దట్ ఈస్ వై వన్ ఆఫ్ ది రీజన్ నాకు ఇది చాలా నచ్చిన సెషన్. అండ్ బై ది వే, ఇది హెచ్కే సిగ్నేచర్ సెషన్ అని అంటారు. పేరు కామన్గా ఉన్న ఇది మనిషి నుంచి మనిషికి వేరీ అవుతుంది అండి. బికాజ్ మన స్కిన్ ఇందాక టెస్ట్ చేశారు కదా, సో మన స్కిన్కి ఏంటి నీడ్ అనే దాన్ని బట్టి వీళ్ళు డిఫరెంట్ కాక్టైల్స్ మిక్స్ చేస్తారు. అంటే ఒక్కొక్కసారి మనకి యాక్నీ ఇష్యూస్ ఉంటాయి, డీప్ లేయర్స్లో మాయిశ్చరైజేషన్ ఇష్యూస్ ఉంటాయి, లేకపోతే పిగ్మెంటేషన్, లేకపోతే గ్లో కావాలి, ఇలా డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి కదా స్కిన్కి. సో దాన్ని బట్టి పేరు ఒకటే అయినా వీళ్ళు కాక్టైల్స్ అనేది డిఫరెంట్గా చూస్ చేస్తారు. సో దట్ ఈస్ వై మనకి రిజల్ట్స్ అనేది కూడా మనకి స్కిన్కి కావాల్సినట్టే ఉంటాయి. నాకు అయితే రిజల్ట్స్ గ్రాడ్యువల్గా డిఫరెంట్గా అనిపించింది సిన్స్ మై ఫస్ట్ సెషన్. నాకు ఫస్ట్ సెషన్ కంటే సెకండ్ది ఇంకా చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ సెకండ్తో కంపేర్ చేస్తే థర్డ్ది ఇంకా చాలా బాగా అనిపించింది. సో మనకి ఎవ్రీ సెషన్కి డిఫరెన్స్ ఉన్నా కూడా గ్రాడ్యువల్గా మనకి ఆ గ్లో అండ్ ఆ స్కిన్ టెక్స్చర్ అనేది చాలా బెటర్ అండ్ బెస్ట్ అవుతూ వస్తుంది సెషన్ బై సెషన్. అండ్ నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, త్రూ అవుట్ నేను ఇంతవరకు చూసిన వాటన్నిటిలో కూడా వీళ్ళ దగ్గర ఉన్నంత టెక్నికల్లీ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇంకెక్కడ నేను చూసింది లేదు. మేబీ దానివల్ల మనకి ఇంపాక్ట్ ఉంటుందా లేకపోతే ఏమో తెలియదు, కానీ దేర్ ఎక్విప్మెంట్ ఈజ్ ది బెస్ట్. ఐ హ్యావ్ టు సే దిస్.
like very ఇట్ baby ఈస్ యాక్చువల్లీ ఇంప్రూవింగ్. అంటే ఫస్ట్ టైం నుంచి గ్రాడ్యువల్గా చాలా డిఫరెన్స్ వస్తుంది. ఫస్ట్ టైం నేను క్యాప్చర్ చేయలేదు, బట్ ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ different. First time she didn't believe us. So she thought it is waste. అంటే వేస్ట్ అని కదా, హ్యాడ్ లైక్ ఓకే వై నాట్ గివింగ్ ఇట్ అ ట్రై అని. ఇప్పుడు ఇట్ ఈస్ లైక్ గ్రాడ్యువల్, ఈవెన్ నౌ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ అగైన్ అండ్ అగైన్. అది నాకంటే ఒకసారి వచ్చింది కదా మళ్ళీ అదే అవుతుంది అని కాకుండా దానికంటే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాను. సో కొన్ని సెషన్స్ కి లైక్ ఒక్కొక్కసారి చాలా క్లియర్ గా అంటే కొంతమంది ఫేస్ తీసుకుంటారు, కొంతమంది ఫేస్ అండ్ నెక్ తీసుకుంటారు. సో ఈవెన్ ఆఫ్టర్ ద సెషన్ యూ జస్ట్ సీ ఫ్రమ్ సైడ్ యూ సీ దట్ ద డిఫరెన్స్ విల్ బి విజిబుల్. యాక్చువల్లీ నాకు ఇప్పుడు ఇది నెక్ తీసుకోలేదు కదా, డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకా ఈ స్కిన్ అంతా ఇట్ విల్ బి లైక్ మచ్ సాఫ్టర్, నైసర్ ఇది లాగా. సో అట్లాంటి వాళ్ళ కోసం ప్రాబబ్లీ దే కెన్ కంబైన్ యాంటీ ఆక్సిడెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఐవీస్ తీసుకుంటారు. సో ఏంటంటే ఈ సిగ్నేచర్ సెషన్స్ ని వి కంబైన్ విత్ దట్. సో ఇట్ విల్ బి లైక్ ఓవరాల్ ఇది లేకపోతే సో కంప్లీట్ మేకఓవర్ అని అనొచ్చు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ తెలుసా. అంటే ప్రతిసారి ఈ గ్లో ఉంటుంది నా ఫేస్ లో, ఎందుకంటే అది హ్యాపీనెస్ తో వస్తుంది. ఆ గ్లో ఫేస్ చూసిన తర్వాత మన హ్యాపీనెస్ ఉంటుంది కదా దాంతో. బట్ ఈసారి ప్రతిసారికి మించి ఇంకా ఎవ్రీ నెక్స్ట్ టైం ఇట్ ఈస్ మోర్ అండ్ మోర్ అగైన్. యా దట్ విల్ హ్యాపెన్ విత్ ది స్కిన్. Seriously in love with my skin. Thank you so much. You're already beautiful. It is like very easy. And if someone is coming, and ఇప్పుడు ఎక్కువ ఏమంటారు ఎక్కువ ఇష్యూస్ లేవు. అంటే కొంతమందికి ఏముంటుందంటే ఒకేసారి పిగ్మెంటేషన్, ఒకేసారి మెలాస్మా, యాక్నే ఉంటుంది. సో ఏంటి అంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో ఆల్రెడీ స్కిన్ మీద అంత సివియర్ ఇష్యూస్ లేవు అని అంటే ఇమీడియట్ గా ఇలా 3-4 సెషన్స్ లో యూ విల్ సీ దట్ రిజల్ట్ అన్నమాట. ఓకే. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎంత ఇది ఉన్నా కూడా రిజల్ట్స్ ఇచ్చే పంపిస్తాం ఇక్కడ నుంచి. కొంచెం కొంతమందికి వేరియేషన్, అంటే కొంతమందికి ప్రాబబ్లీ మన స్కిన్ రియాక్ట్ మన స్కిన్ ఎలా తీసుకుంటుంది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఎవ్రీథింగ్ దే ప్లే అ రోల్. మనం తినే ఫుడ్ టైంకి పడుకుంటున్నామా లేదా అంటే ఇప్పుడు కొన్ని పాసిబుల్ కాదు. బట్ బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇంప్రూవ్ చేసుకోవాలి నేను కూడా కొంచెం చిన్నగా. సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ సెషన్. యా, హెయిర్ దిస్ థింగ్ నేను ఈరోజు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఐ ఆస్క్డ్ హర్ ఎ క్వశ్చన్, సో అందుకని ఇది ట్రై చేద్దాం అనేసి ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది మాత్రం నేను ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత షేర్ చేసుకుంటాను. సో ఇది ఫుల్ బాడీ రీవైటలైజేషన్ అండ్ సెల్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని విన్నాను. ఐ ఆస్క్డ్ హర్ ఎ క్వశ్చన్, నాకు బాడీ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్గా కావాలి అని. సో లాస్ట్ టైం మనం స్టెమ్ సెల్ చేసాము రైట్ హెయిర్కి. సో దిస్ టైమ్ వీఆర్ డూయింగ్ జిఎఫ్సి. ఓకే. ఎవ్రీ టైమ్ డిఫరెంట్. ఏంటి అని అంటే ఒకప్పుడు నార్మల్ ఫస్ట్ స్టార్టింగ్లో పీపుల్ యూస్ టు డూ పిఆర్పి. పిఆర్పి ఈజ్ ఆల్సో వెరీ నైస్ ప్రొసీజర్. దీస్ ఆర్ లైక్ మచ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ అనమాట. అండ్ ఎప్పుడు కూడా మనము ఒకటే మొడాలిటీలో వెళ్తున్నాం అంటే ఒకటే అప్రోచ్ పెట్టుకున్నాము అని అంటే ఈ మధ్య దాంట్లో ఏదైతే అవుతున్నాయో బాడీ కానీ హెయిర్ కానీ స్కిన్ అంతా ప్రాపర్గా రియాక్ట్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని ఎలా అయితే జనరేషన్ మారుతుందో, బికాస్ ఇప్పుడు మనకి బికాస్ ఇస్ లాట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎమిషన్ అండ్ ఎవ్రీథింగ్ దీస్ డేస్, పొల్యూషన్ అండ్ ఆల్. సో ఒకటే దాంతో ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అనమాట. సో ఎప్పుడైతే మనం ఇలా డిఫరెంట్ అప్రోచెస్ని మనం కలిపి చేసుకుంటామో యుల్ ఫీల్ లైక్ యుల్ గెట్ బెటర్ రిజల్ట్స్, క్విక్కర్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో దాట్ ఈస్ ద రీజన్ యు వర్ హ్యాపీ ఇన్ జస్ట్ ఇన్ లైక్ 3 సెషన్స్. సో దానికోసం అది. సో దీనికోసం విల్ హ్యావ్ టు టేక్ యువర్ బ్లడ్. ఓకే. కొంచెం స్మాల్ ప్రిక్. సో ఇది హెయిర్ ఫాల్కి ట్రీట్మెంట్ అని చెప్పాను కదా ఇందాకంతా స్కిన్ది, ఇప్పుడేమో హెయిర్ ఫాల్ అండ్ యు ఈవెన్ గెట్ ద హెయిర్ రీగ్రోత్ చెప్పాను. యాక్చువల్లీ ఇందాక వాళ్ళతో చెప్తున్నప్పుడు అన్న హెయిర్ ఫాల్ అండ్ రీగ్రోత్కి కూడా నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని. సో ఊడిపోయిన దాన్ని కాపాడుకోవాలి అండ్ ఆల్రెడీ పోయిన దాన్ని కూడా మళ్ళీ రీజనరేట్ చేయాలి, లేకపోతే ఆ లుక్ రాదు కదా మనకి. ఫుల్ కంప్లీట్ లుక్ రావాలి అంటే ఇలా ఇంజెక్షన్ సైడ్ చూడకుండా మీతో మాట్లాడాలి.
సో ఫైనలీ నా ట్రీట్మెంట్స్ ఈరోజు నా ట్రాన్స్ఫర్మేషన్ కోసం నేను పర్సనల్ కేర్ ఏమేమి తీసుకున్నానో అవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ చెప్పండి ప్లీజ్, అంటే నాకు మాత్రమే కాదు, ఆబ్వియస్లీ చాలా మంది గర్ల్స్కి లేడీస్కి చాలా నీడ్ ఉంటుంది ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్కి. సో గర్ల్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి నాకు తెలుసు మీతో మాట్లాడాను కాబట్టి, ఇంట్లో ఉండి చూసే వాళ్ళకి మీరేం కన్వే చేయాలనుకుంటున్నారు? సో చాలామంది ఏమనుకుంటారు అంటే స్కిన్ కేర్ అనగానే ఇది ఒక లగ్జరీ లాగా చూస్తూ ఉంటారు. బట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ నెసెసిటీ యాజ్ వెల్. అంటే స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో మనకి ఎలాగైతే జ్వరం వచ్చింది ఏదో వచ్చింది డాక్టర్ దగ్గరికి ఎలా మెడిసిన్ తీసుకున్నామో, అలాగే స్కిన్కి ఏదైనా అయిందంటే యుల్ గో టు ద డాక్టర్ అండ్ గెట్ ట్రీటెడ్. సో సేమ్ థింగ్ ఇప్పుడు పోస్ట్ పార్టమ్ కూడా యూ హ్యావ్ బీన్ త్రూ దట్ జర్నీ. నా పొజిషన్లో ఉన్న వాళ్ళందరికీ అర్థం చేసుకోవాలి దట్ పిల్లల్ని చూసుకోవడం మాత్రమే కాదు, మనకి మనం కూడా ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ యాక్చువల్లీ మదర్స్ హ్యాపీగా ఉంటే బేబీస్ కూడా హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మదర్స్ గో త్రూ సో మచ్, అంటే హార్మోనల్గా అంటే ఇవంతా కూడా. సో డిప్రెషన్స్, టైమ్, ఫుడ్ అన్నీ పోయాయి. సో యాజ్ వీ గో త్రూ సో మచ్, సో మనం కొంచెం ఇఫ్ యూ ఫీల్ దట్ ఓకే నేను బాగున్నాను అంటే ఒక చిన్న హ్యాపీనెస్ అది చేయించుకోవడంలో తప్పేమీ లేదు. సో యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వీ హ్యావ్ ట్రీట్మెంట్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు యూజువల్గా తర్వాత బెల్లీ కొంచెం సాగి అవుతుంది, సో టైట్నింగ్కి లేదు అని అంటే ఫ్యాట్ కొంచెం మనకి డిపాజిట్ అయిపోతుంటుంది, ఫ్యాట్ రిడక్షన్కి. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్, స్ట్రెచ్ మార్క్స్కి, యాక్నే స్కార్స్కి, యాక్నేకి, ఆల్ రౌండర్, బ్యూటీకి లేకపోతే బాడీకి సంబంధించింది ఏది వచ్చినా ఇక్కడికి వచ్చేయచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మీ బ్రాంచెస్ ఇందాక మర్చిపోయాను, వీ హ్యావ్ లైక్ ఇక్కడ హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉంది, విజయవాడ ఉంది, అండ్ దెన్ బెంగళూరు ఉంది. సో వీ హ్యావ్ 3 బ్రాంచెస్. బెంగళూరులో ఉన్న వాళ్ళు హ్యాపీగా బెంగళూరు వెళ్ళొచ్చు, విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు విజయవాడ వెళ్ళొచ్చు, హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడున్నా ఇక్కడికి వచ్చేయచ్చు కూకట్పల్లికి. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా కలవచ్చు, లైక్ వస్తూ ఉంటాం కాబట్టి. సో ఐ హోప్ యూ, అంటే నేను చూసాను నా ఎక్సైట్మెంట్ అంతా. సపరేట్ చెప్పక్కర్లేదు, ఐ లవ్డ్ ఇట్. సో ప్లీజ్ యూ బీన్ వెరీ రెగ్యులర్ ఇప్పటిదాకా, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అలానే డూ కంటిన్యూ ఇట్ సో దట్ ఐ కెన్ షో మీ వ్యూవర్స్కి కూడా ఓకే దే కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్, ఓకే దిస్ హ్యాస్, అంటే నేను ఈ చేంజ్ చూసాను అన్నట్టు బాగుంటుంది. షూర్. I'll see you again. Again and again జర్నీ ఇలాగే ఉండాలి. ఓకే, సో గైజ్ డీటెయిల్స్ ఏవి కావాలి అన్న మొత్తం వీళ్ళ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో నేను తీసుకొని ఇస్తాను. యూ కెన్ ఆల్సో యూ హ్యావ్ టు ట్రై ఇట్, లైఫ్ని కొంచెం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఆబ్వియస్లీ నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నందుకు మీకేం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి, బై.